హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. రివర్ ఇండి జెన్ 3 యూజ్ చేస్తున్న వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, ఆ వెహికల్ కంఫర్ట్ ఎలా ఉంది, అలాగే ఎంత మైలేజ్ ఇస్తుంది, ఎంత స్పీడ్ పోతుంది, వీటన్నిటి గురించి అడిగి వీళ్ళ దగ్గర క్లియర్గా తెలుసుకుందాం. ఇది ఒక యూజర్ రివ్యూ అనమాట. ఆయన అతను యూజ్ చేస్తున్నాడు దాన్ని, అలాగే సర్వీస్ కూడా చేసి తీసుకొచ్చారనమాట. వీటన్నిటి గురించి క్లియర్గా అడిగి తెలుసుకుందాం వీళ్ళ దగ్గర. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ కొత్తగా ఈ రివర్ ఇండి జెన్ 3 కొనాలనుకునే వాళ్ళకి ఈ వీడియో క్లియర్గా ఉపయోగపడుతుంది అనమాట. ఇది చూసేసి మీరు బండి అయితే కొనేయచ్చు అనమాట. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. హాయ్ బ్రదర్. హాయ్, నా పేరు యశ్వంత్ వర్మ. నేను కొత్తగా ఈ బండి తీసుకున్నాను. ఈ లుక్, నాకు ఈ బైక్ లుక్ బాగా అనిపించింది. ఇది చూడడానికి కూడా చాలా ప్రీమియం లుక్ అనిపించింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది, అందుకే ఈ బైక్ తీసుకున్నాను. తీసుకున్న 3 months అవుతుంది. 3 months. ఈ కండిషన్ వచ్చేసి చాలా బాగుంది. నెక్స్ట్ స్పీడ్ కానీ, పికప్ కానీ, ఆఫ్ రోడ్ వెళ్ళినా మన సస్పెన్స్ కానీ అంతా చాలా 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 బాగుంది. ఇది మైలేజ్ వచ్చేసరికి మనకు 120 నుంచి 130 వరకు వస్తుంది. నాకైతే ఇది చాలా వర్త్ స్కూటీ అని నేను బాగా ఈవీలో ఇది వర్త్ అనిపిస్తుంది. ఈవీలో ది బెస్టింగ్. ఓకే, మీకు బ్రేకింగ్ అన్నీ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఏబిఎస్ సిస్టమ్ గానీ, ఆ డిస్క్ గానీ, సిబిఎస్ వస్తుంది. ఓకే, మీకు ఇది చాలా బాగా కంట్రోల్ అవుతుంది. ఓకే, అదే స్పీడ్ కూడా మంచి. మీరు టాప్ స్పీడ్ ఎంత వెళ్ళింటారు? లాస్ట్ టాప్ స్పీడ్ ఒక 80 వెళ్ళి ఉంటాం. 80 వెళ్ళింటారు. మీకు 80 పోయినప్పుడు కూడా ఏం షేకింగ్ అని ఇంకా వెళ్తే బాగుంది అనిపిస్తుంది. అంత మూవ్మెంట్ కూడా చాలా బాగుంది. మీరు డబుల్స్ త్రిబుల్స్ అంతా పోయినారా? ట్రిబుల్స్ వెళ్ళినా, డబుల్స్ వెళ్ళినా కూడా మంచి పికప్ కూడా చాలా బాగుంది. పికప్ చాలా బాగుంది. ఫస్ట్ సర్వీస్ చేయించారా? ఇప్పుడే చేపించి తీసుకొస్తున్నాము. ఓకే, ఫస్ట్ వాళ్ళు చాలా రిసీవ్ చేసుకున్నారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా రిసీవ్ చేసుకుని బాగానే మనం చెప్పిన ప్రాబ్లం ఏమంటే తీసుకుంటున్నారు. వెంటనే చేసి కూడా మనకి విత్ ఇన్ 2-3 hours లో చేసి ఇచ్చేస్తున్నారు. ఓకే, మీకు సర్వీస్ ఛార్జ్ ఎంత చెప్పారు? సర్వీస్ ఛార్జ్ ఫస్ట్ సర్వీస్ చేయించాము, దీనికి 846 రూపీస్ అయింది. 846 ఫస్ట్ సర్వీస్. తర్వాత మీకు మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ వచ్చేసరికి మనకి 120 నుంచి 130 వరకు వస్తుంది. 120-130 వస్తుంది. రియల్ చెప్పేయండి. రియల్ సార్, మేము తీస్తున్నాం సార్, 3 months నుంచి చూస్తున్నాం సార్. అవునా? 120-130. అవును. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇతను చెప్తున్నాడు కదా 120-130 అని. నాకే 110 వస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే నేను డబుల్ వెయిట్ కదా, అతనికంటే నేను వెయిట్ ఎక్కువ ఉంటాను. అయినా కూడా నాకు 110 అయితే వస్తుంది అనమాట. కాబట్టి అతను 120-130 చెప్తున్నాడు. ఓకే, యాక్సెసరీస్ ఏమేమి తీసుకున్నారు మీరు? యాక్సెస్ అనేది ఏం లేదు, వాళ్ళే ఇచ్చారు. దీనికి చెప్పాలంటే పర్ఫెక్ట్. వైజర్ తీసుకున్నారు. వైజర్ తర్వాత ఫుట్ బోర్డు మ్యాట్, ఫ్లోర్ మ్యాట్ తీసుకున్నారా? ఓకే, మళ్ళీ తర్వాత గ్యాబ్రియల్. ఓకే, మళ్ళీ సైడ్ స్టాండ్. అంతే, నేను తీసుకుంటే మీరు కూడా తీసుకున్నారు అన్నమాట. అంతే సార్. ఓకే, అలాగే ఇప్పుడు మనకు ఎంత తిరిగినారు మీరు? మేము 900, 850, 990 తిరిగింది. 990 తిరిగింది. ఓకే, 990కి అంటే మీకు సింబల్ వచ్చేసింది. అందువల్ల ఫ్రెండ్స్, ఇది జెన్ 3 చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ అన్ని ఇక్కడే తెలుస్తున్నాయి. అంటే మన వెహికల్ కి దీనికి డిఫరెన్స్ అయితే ఉంటుంది. మనకు డిస్ప్లేలు అయితే చేంజెస్ ఉంటాయి. మనకి ఇది ఇక్కడే వచ్చేస్తుంది. 62 kilometers, 62% ఛార్జింగ్. ఇది 65 వరకు రేంజ్ అయితే వెళ్తుంది అనమాట. ఇప్పుడు మనకి అన్ని దీంట్లోనే ఇచ్చేసారు చూడండి. ఇప్పుడు బ్రేక్ టు స్టార్ట్ కానీ, ఇవన్నీ మనకి మనకు ఓడోమీటర్ కానీ, మోడ్స్ కానీ ఇప్పుడు ఎకో మోడ్ లో ఉంది. ఈ విధంగా అయితే చూపిస్తుంది నీట్ గా. అలాగే మనకి ఇక్కడ అన్ని బాగుంది. సర్వీస్ చేసి కూడా వీళ్ళు నీట్ గా తీసుకొచ్చారని చెప్పొచ్చు. చూడండి ఎంత నీట్ గా సర్వీస్, ఎంత క్లీన్ గా వచ్చేసారనమాట. ఫస్ట్ సర్వీస్ అయినా కూడా నీట్ గా ఉంది. ఇంకా మీకు ఏదైనా కాన్స్ అనిపించాయి చెప్పండి, ఏదైనా ప్రాబ్లమ్స్? దీంట్లో అనిస్తే మాకు ఒక మైనస్ కూడా దొరకలేదు. ఈ 1000 kilometers లో మీకు ఏమనిపించలేదు? ఓకే, ఏ ప్రాబ్లం అనిపించలేదు? అసలు ఏమనిపించలేదు. ఓకే, అంటే మీరు ఇప్పుడు రికమెండ్ చేస్తారా ఎవరికైనా ఈ వెహికల్ కొనాలంటే? ది బెస్ట్ అని చెప్తాను. ఎవరైనా తీసుకున్న వాళ్ళకి ది బెస్ట్. ఓకే బ్రదర్, మీకు మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు మొత్తం ఈ వెహికల్ కొనాలంటే, మీరు ఒకవేళ ఎవరికైనా కొనాలని అంటే కనుక మీరు ఏం చెప్తారు? నేనైతే తీసుకోమనే చెప్తాను. ఎందుకంటే దీనికి వచ్చేసరికి ఎక్కడైనా బండి పడినా కూడా దీనికి సేఫ్టీస్ మంచి బాగా ఇచ్చారు. ప్రొటెక్షన్ బాగుంది. నెక్స్ట్ బండి పికప్ బాగుంది, మైలేజ్ బాగుంది. ఏదైనా ది బెస్ట్. ఒకవేళ ఎవరైనా కొనాలంటే కూడా కొనేయచ్చు వెహికల్. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. బాగా మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వెహికల్ కొనాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు చూసారు కదా వెహికల్ ఎలా ఉందనేది, అతని ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్పాము. దీంట్లో మనం ఎక్కువగా వాళ్ళ దగ్గర అడిగి కనుక్కోవడానికి ఏముండదు, అన్ని క్లియర్ గా అతనైతే ఎక్స్ప్లెయిన్ చేశారు. కొనాలనుకునే వాళ్ళకి ఇది ఖచ్చితంగా
మంచి వీడియో అని చెప్పొచ్చు. ఒకవేళ ఎవరైనా జెంట్రీ కొనాలనుకునే వాళ్ళకి ఇది నాకైతే నేను అందుకే కదండి నేను నిన్న రివ్యూ పెట్టాను కదా, నా వెహికల్ సర్వీస్ చేసి రివ్యూ పెట్టాను. దాంట్లో కూడా నా ఎక్స్పీరియన్స్ మీతో నేను చెప్పిన్నాను. ఈ మాదిరిగా వెహికల్ చాలా బాగుంటుంది, ఏ ఇబ్బంది లేదు దీంతో. మనం వాడాలనుకున్నా మన ఎక్స్పీరియన్స్ కానీ, ఒకవేళ రోడ్ గ్రిప్ కానీ, ఎందుకంటే వర్షం టైంలో యూజ్ చేసినప్పుడు కూడా వర్షంలో కూడా మనకి ఏ ఇబ్బంది ఉండదండి. ఒకవేళ స్కిడ్ కావడము అట్లాంటివన్నీ ఏమి ఉండదు. తర్వాత మనకు రోడ్ గ్రిప్ చాలా బాగుంటుంది. గుంతల్లో ఏదైనా బండి దిగినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే పెద్ద టైర్స్ రావడం వలన మనకి గుంతల్లో దిగినా కూడా ఏ ఇబ్బంది ఉండదు. వెహికల్ అయితే చాలా బాగుంటుంది. ఇక జెంట్రీ రెండు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. అదే సేమ్ బ్యాటరీ సేమ్ మోటార్తోనే వస్తుంది. చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చారు, బ్లూటూత్ కానీ అలాగే హిల్ హోల్డ్ అసిస్టెన్స్ అని ఇట్లాంటివన్నీ తీసుకొచ్చారు, కానీ పెద్దగా చేంజెస్ ఏం లేవు. ఒకవేళ మీరు జెంట్రీ చూసినా రెండు ఒకటే. ఏమంటే జెంటూ అయితే ఆపేశారు వాళ్ళు, ఇంకా జెంట్రీనే ఉంది కాబట్టి జెంట్రీ అడ్వాన్స్ తీసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. వెహికల్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ చూసారా, ఇతను హైట్గా ఉంటాడు అనమాట. హైట్గా ఉన్నా కూడా అతని కంఫర్ట్ చూడండి నీట్గా. యాక్చువల్గా 6 పైనే ఉంటాడు, 6 అబవ్ ఉంటాడు అనమాట. ఆయనకు కూడా ఇది హైట్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అయిందో చూడండి. ముందర కాలు పెట్టుకోవడం ఉండడం వలన అతనికి పర్ఫెక్ట్గా ముందర గ్యాప్ కూడా వచ్చేస్తుంది. ఆ గ్యాప్ ఉన్న అతని బ్యాక్ సైడ్ కూడా మనిషి ఎవరైనా నీట్గా కూర్చోవచ్చు అనమాట. ఆ విధంగా ఉందన్నమాట, సూపర్ అది. అంటే ఏ హైట్ వాళ్ళకు కూడా ఈ వెహికల్ అయితే కరెక్ట్గా సరిపోతుందని మీకు చెప్పడం కోసం ఇది నేను ఇలా చూపిస్తున్నాను అనమాట. చూసారా, ఫుల్గా అతను చూసుకుంటే 6 పైనే ఉంటాడు, 6.2 వరకు ఉంటాడు అనమాట హైట్ అయితే. అతనికి ఎంత కంఫర్ట్గా ఉంది చూడండి. వెళ్ళిపో బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బై.